నువ్వు బికాస్ ఆఫ్ ద పీపుల్. అంటే మనుషులు నిన్ను చూచి నిన్ను పిలిచే పేరును బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకుంటా ఉన్నావు. మనుషులు నీ కులమును చూసి నిన్ను ఒక పేరు పెట్టి పిలిస్తే నీవు దానిలో నుండి నిన్ను చూసుకుంటా. యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్. బట్ యు ఆర్ సంథింగ్ ఎల్స్. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? యువర్ వెయిటింగ్ ఈజ్ ఓవర్. యువర్ వెయిటింగ్ టైమ్ ఈజ్ ఓవర్. ఈ రోజున నువ్వు పులి స్టాప్ పెట్టాలా? నో మోర్ వెయిటింగ్. ద డోర్ ఆఫ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ బిఫోర్ యూ. అంటే నీ ఎదురుగా ఆపర్చునిటీ అనే ద్వారము తెరవబడి ఉంది. ఇక నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూద్దాం. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ చాప్టర్ 5. యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైన బాగుపడింది. కనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, వృక్షకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉంది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషులు ఉండేది. యేసు వారు పడి ఉండట చూచి వారు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని స్వస్థపడగోరుచున్నావా అని వారు అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకరు నాకంటే ముందుగా దిగుడు ఆయనకు ఉత్తరం ఇచ్చింది. యేసు, నీవు లేచి నీ పరుపెట్టుకొని నడువమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెట్టుకొని నడిచింది. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెట్టుకుని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పింది. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెట్టుకుని నడవమని నాతో చెప్పాను. వాడు, నీవు పరుపెట్టుకొని నడవమని నీతో చెప్పిన వాడు ఎవరని వాడిని అడిగింది. ఆయన ఎవరో స్వస్థత నొందిన వాడికి తెలియలేదు. చాలా చాలా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. యెరూషలేములో బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో ఏం జరుగుతుందనంటే, ఒక దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిల్చినప్పుడు ఎవరైతే ఆ తరువాత వెళ్ళి మొదటగా ఆ నీళ్ళల్లోకి దూకుతారో, ఆ కోనేటిలోకి దూకుతారో, వాళ్ళు ఏ రోగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళు స్వస్థపరచబడతారు. ఏ రోగంతో ఉన్న వాళ్ళైనా స్వస్థపరచబడతారు. కానీ అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు 38 సంవత్సరాలుగా అదే కోనేటి దగ్గర ఉన్నాడు. ఎప్పుడు వచ్చి ఆ దేవదూత నీళ్లను కదిలిస్తే దూకుదాం అనుకునే టైంకంతా ఎవరో ఒక నీళ్ళకి దూకేస్తా ఉన్నారు.
సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ 38 years. ఒకటి కాదు, రెండు కాదు, 38 సంవత్సరములు. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో నాకు తెలియదు. మేబీ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద విజిటేషన్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఫర్ ద విజిటేషన్ ఆఫ్ ఎన్ ఏంజెల్. ఒక దేవుని యొక్క సంధింపు కొరకు, దేవుని యొక్క దర్శనము కొరకు నువ్వు ఎంత కాలము నుండి నువ్వు ఎదురు చూస్తున్నావో నాకు తెలీదు. బట్ దిస్ మ్యాన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ 38 years. 38 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మా, బెతెస్దా అంటే అర్థం ఏంటో తెలుసా? బెతెస్దా అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ ఏమన్నా హీబ్రూలో బెతెస్దా అని రాయబడింది, అవునా? హెబ్రీ భాషలో బెతెస్దా అని రాయబడింది. బెతెస్దా అంటే అర్థం ఏంటి? బెత్ అంటే హౌస్ అని అర్థం. అలెఫ్ బెత్, అలెఫ్ బెత్. బెత్ అంటే హౌస్ అని అర్థం, ఇల్లు, ద హౌస్. సెడా బెతెస్దా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మర్సీ అని అర్థం. అంటే ద హౌస్ ఆఫ్ మర్సీ. బెతెస్దా కోనేరు అంటే దాని అర్థం ఏంటంటే అది ఒక మర్సీ చూపించే గృహం, అది కటాక్షము చూపించే గృహం, అది ద హౌస్ ఆఫ్ మర్సీ, ద హౌస్ ఆఫ్ కైండ్నెస్. కానీ విచిత్రం ఏంటంటే ఎక్కడైతే కృప చూపించేటువంటి స్థలం ఉందో అక్కడ గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, నడ్డోడు, ఎర్రోడు అందరూ ఉన్నారు అక్కడ. మీకు అర్థమవుతుందా? ఆ ప్లేస్ అంతా ఎలా ఉందో తెలుసా? కానీ వాస్తవానికి దానికి పెట్టబడిన పేరేంటంటే కృప కలిగిన నిలయము లేదా కృపా నిలయము. అంతేనా? చూసారా? కృపా నిలయం ఉన్నాయి కదా. కృపానే బెతెస్దా అమ్మా, నథింగ్ బట్ మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే. ఆ కృపా నిలయములో నిజంగా ఇంటి పైన కృపా నిలయం అని ఉంటుంది. ఇంట్లోకి పోతే కృపతో పన్ను ఉంటాయి, అంతేనా? ఇది కూడా సేమ్ పేరుకు మాత్రం కృపా కోనేరు. భలే ఉంది. నాకు వచ్చేస్తుంది, రైటర్ని అయిపోతాను నేను, రాసేద్దాం అనుకుంటున్నాం బుక్. ఆ కృపా నాకు చెప్పడం ఎట్లా ఉంది, ఆ బెతెస్దా కోనేరు. కానీ అక్కడ ఎవరెవరు ఉన్నారంటమ్మా? ఎవరెవరు ఉన్నారు అక్కడ? రోగులు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, ఊచకాలు, చేతులు గల్లవారు గుంపులుగా, ఒక్కడిద్దరు కాదు, తెరణాలే, జాతరే. ఎవరితో? కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ఊత చేయి కాలు కలిగిన వాళ్ళు, రోగులు. దేనికోసమో తెలుసా? స్వస్థత కోసం. ఆ ప్లేస్ దిస్ ద సేమ్ థింగ్. నేను ఇది చదువుతాను, దేవుడు నాతో మాట్లాడుతూ అదే అన్నాడు. చూస్తేనేమో దేవుని మందిరం, కానీ దేవుని మందిరంలో ఎవరు ఉంటున్నారు? పెద్ద హాస్పిటల్, సెంట్రల్ ఏసీ హాస్పిటల్, ద హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్. లోపల ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు ఉంటారా? ఎవరుంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, పెద్దది గవర్నమెంట్ హాస్పిటల్, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్. కానీ లోపల ఉండేది ఎవరు? దేనికోసం? చర్చ్ కూడా అంతేనమ్మా. చర్చ్ ఈజ్ నాట్ లుకింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ పీపుల్, చర్చ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద అన్పర్ఫెక్ట్ పీపుల్. అన్ని బాగా ఉన్నవాడు చర్చికి కాదు, అలాంటి వాడు వద్దు మాకు. అరే భయ్, వద్దురా భయ్, నువ్వు బాగున్నావుగా, బయటే ఉంది. మరి మీకెవరు కావాలంటే, మాకెవరు కావాలో తెలుసా? మాకు రోగులు కావాలా? మాకెవరు కావాలి తెలుసా? బతుకు మార్చుకోవాలనుకునేవాడు కావాలా? మాకెవరు కావాలి తెలుసా? తన జీవితమును, తన కుటుంబమును మార్చుకోవాలనుకునేవాడు కావాలా? నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఎంతో బాగుంది, ఐఎమ్ వెరీ వెల్. సారీ, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ యూ. ఇది నువ్వు ఉండాల్సిన స్థలం కాదు. అన్నీ బాగున్నాడు ఎక్కడ ఉండాలి తెలుసా? సినిమా థియేటర్లో, బార్ షాపుల్లో ఉండాలా, అంతే కదా? అన్నీ బాగున్నాడికి హాస్పిటల్లో ఏం పని? నాకు కరోనా వచ్చినప్పుడు నా పక్క బెడ్డోడు, పాపం క్రైస్తవుడే,
ఆ 10 రోజులు నాతో పాటు పాపం మోకాళ్ళుని ఆయన అనుకు తిట్టుకునింటాడేమో నన్ను పాపం బాగా. తిట్టుకోడలే, నేను మోకాళ్ళని ప్రార్థన చేసుకుంటా ఉంటే చూస్తా ఉండి ఉండలేక అతను కూడా మోకాళ్ళు ఉండేవాడు పాపం. ఏజ్డ్ అయినా కానీ సరే కొంచెం మోకాళ్ళని నాతో పాటు ప్రార్థన చేసుకునేవాడు. ఏం పని లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు, బయట మొత్తం లాక్డౌనే, బయట పోయి మనం చేసేది ఏమీ లేదు. తీసుకుపోయి నన్ను హాస్పిటల్లో పడేసారు. 10 రోజులు చక్కగా దేవునితో గడపడానికి మంచి సమయం. నాకు అనిపించింది, ప్రభువా కరోనా నా కోసమే వచ్చిందయ్యా అనుకున్నా. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో నేను నీతో మాట్లాడట్లేదు, ఈ బిజీ లైఫ్లో నేను ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నా, నీతో సహవాసం చేయట్లేదు అని చెప్పి నన్ను తీసుకొచ్చి నన్ను లోపల పెట్టినావా, ఐసోలేట్ చేసేసాడు దేవుడు నన్ను. అలా 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 ఉండేవాడు. నాతో పాటు ప్రార్థన చేసుకునేవాడు, నాతో పాటు ఉండేవాడు, నాతో పాటు అన్న భాషలో ప్రార్థన చేసేవాడు. తనకంతా నయమైపోయింది. నయమైపోయిన తర్వాత, అయ్యా నేను డిశ్చార్జ్ చేస్తాను, నువ్వు వెళ్ళంటే నేను వెళ్ళను అంటున్నాడు ఆయన. నేను వెళ్ళనండి, నేను ఈడే ఉంటానండి అంటా ఉన్నాడు. పాపం 2 రోజులు చూసారు వాళ్ళు. సర్లే ఇంకా ఏమన్నా ఆయనకు బాగా, కానీ అన్ని రిపోర్ట్లు అన్నీ నార్మల్ అయిపోయినాయి, అంత బాగా అయిపోయింది. అయ్యా నువ్వు వెళ్ళయ్యా అని అంటుంటే, నేను వెళ్ళనండి అని నన్ను చూసాడు. పాస్టర్ గారు మీరు చెప్పండి, నేను ఉంటానండి, మీతో పాటు వస్తానండి, నేను మీతో మన ఇద్దరం కలిసి వెళ్దామండి అంటా ఉన్నాడు. నేను అన్నా, అయ్యా నువ్వు బాగా అయిన తర్వాత ఇక్కడ ఉండకూడదు నువ్వు. అదేంటండి, ఎందుకండి అని అంటే, ఎందుకనంటే బాగా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో నిన్ను ఉంచుకోరు ఎవరు, నిన్ను హాస్పిటల్లో ఉంచుకోరు, డిశ్చార్జ్ చేసి పంపిస్తారు. ఎందుకో తెలుసా, నియోనాటికల్ డిసీజెస్ అని హాస్పిటల్లో ఉన్నటువంటి వైరస్ వల్ల నీకు మళ్ళీ కొత్త జబ్బులు వస్తాయి. మిమ్మల్ని ఎందుకు వెంటనే డిశ్చార్జ్ చేసి పంపిస్తారు అనుకుంటే, డాక్టర్ డబ్బుల కోసం అనుకుంటే ఉంచుకోవచ్చు కదా, ఇంకొక 10 రోజులు బాగా డబ్బులు వస్తాయి, కానీ ఉంచుకో. ఎందుకు తెలుసా, నీకు హాస్పిటల్లో ఉన్న వాతావరణం నుండి మీకు కొత్త జబ్బులు వస్తాయి. ఒకటి నియోనాటికల్ డిసీజెస్ అని అంటారు, వైరస్ అంటారు వాటిని. కాబట్టి హాస్పిటల్లో ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ ఎఫెక్టెడ్ ఆర్ ఇన్ఫెక్టెడ్ బై సంథింగ్, నీవు దేని చేతనైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే నువ్వు ఇమ్మీడియట్గా ఎక్కడ ఉండాలి తెలుసా, నువ్వు హాస్పిటల్లో ఉండాలా. కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్, నేను ఒక మాట చెప్పమంటారా, అక్క ఈరోజు ఎందుకు అక్క చర్చికి రాలేదు అని అడిగితే, జ్వరం వచ్చిందన్నో. నువ్వు ఎక్కడ ఉండాలి జ్వరం వస్తే, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో అందరినీ చర్చికి పంపించి నువ్వు తలుపులు వేసుకొని ఇనప రేకులు పూత రేకులు సీరియల్ చెప్తున్నావా? ఈ బెతస్తా కోనేరు దగ్గర అందరు ఉండేది ఎవరు? రోగులే. రోగి ఎక్కడ ఉండాలా? కాళ్ళు నొప్పులు, చేతులు నొప్పులు అన్నా. అయితే నువ్వు ముందు వచ్చి తలుపు తీయాల్సింది మందిరం తలుపు కదా. జ్వరం వస్తే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తావా? జ్వరం అంతా తగ్గిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చిందండి కొంచెం చూడండి అని అంటావా? ఎప్పుడే అంటే లాస్ట్ వీక్ వచ్చిందండి. వాడు ఏమంటాడు, అరే వెనకలో కర్ర ఉంది, లేదంటే ఒక పెద్ద సూది ఉంది, గేదెలకి ఎత్తారు కదా, తీసుకురారా ఎత్తా అంటాడు. తగ్గిన తర్వాత కాదు కదా. చర్చికి నువ్వు ఎప్పుడు రావాలా? నయం అయిపోయాక. నువ్వు రావాల్సింది ఎప్పుడు? ఐఎమ్ సారీ టు సే, ఈ బెతెస్దా కోనేరు దగ్గర స్వస్థపరచబడాలని 38 ఏళ్ళగా ఎదురు చూస్తున్నాడండి ఒక వ్యక్తి. కానీ అక్కడికి దేవదూత వచ్చిపోయిన ప్రతిసారి ఎవరో ఒకరు వీడికంటే ముందు దూకేస్తా ఉన్నారు. కానీ వాడు అక్కడ వాడు ఏం చేశాడో చెప్పమంటారా? అక్కడ వాడు ఏం చేశాడో తెలుసా? ఇట్ట కాదనుకొని వాడు ఇంటి దగ్గర నుంచి ఒక పరుపు తెప్పించుకున్నాడు. పరుపు తెప్పించుకున్నాడు కోనేరు దగ్గర ఉండడానికి. అంటే చూడండి, అంటే నీ ఉంటున్న పరిస్థితుల్లో యు ఆర్ వెరీ మచ్ కంఫర్టబుల్. కంఫర్టబుల్ లైఫ్ అనేది వెరీ వెరీ డేంజరస్ అమ్మా. నీకు ఎక్కడైనా కంఫర్ట్గా ఉంది, బాగుంది అని అనుకుంటే ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇమ్మీడియట్లీ వెకేట్ దట్ ప్లేస్. దట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. కంఫర్ట్ జోన్ ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నాశనము చేస్తుంది కంఫర్ట్ జోన్. వాడు ఏకంగా పరుపు తెచ్చేసేసుకున్నాడు. ఇంకా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే 38 ఏళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారా నువ్వు?
పనికి మాలినోడా? అంటే దేవదూత ఆ నీళ్ళను అల్లాడిచ్చినప్పుడు అక్కడే దూకుదాం కాదురా, ఒక పని చేయి, ఆ కోనెట్లో చేయి పెట్టే కూర్చో, అయిపోయాయి కదా. అంటే అంటే వాడికి అది ఇష్టం లేదు. ఎందుకంటే 38 ఏళ్ళగా వాడు సుఖంగా ఉన్నాడు ఇక్కడ. అదే రోగులతో చక్కగా మాట్లాడుకుంటా, అన్నా ఏమన్నా ఈరోజు వాడేంత వేసాడు నీకు కలెక్షన్, ఈడెంత వేసాడు కలెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారేమో. అదేనండి బిచ్చం. నీ సహవాసం ఏమైపోయింది తెలుసా? వాడి సహవాసం 38 ఏళ్ళుగా వాడి ఫ్రెండ్స్ ఎవరు తెలుసా? గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, నడ్డోళ్ళు. వీడి ఫ్రెండ్స్ ఎవరండి? వాళ్ళే. నీ గురించి తెలుసుకోవాలంటే నీ స్నేహితుల గురించి తెలుసుకుంటే చాలమ్మా, నువ్వెవరో చెప్పేసేయచ్చు. వాడి స్నేహితులు గుడ్డోళ్ళు, వాడి స్నేహితులు కుంటోళ్ళు, వాడి స్నేహితులు నడ్డోళ్ళు. వాళ్ళతో సహవాసం చేస్తూ 38 ఏళ్ళు గడిచిపోయింది. ఆ దేవదూత వచ్చి కదిలిచ్చే టైంకంతా ఈడ బాటకాని పెట్టిండేమో, ఇడు కబుర్లు ఎట్టాడేమో ఇక్కడ కూర్చొని. ఏదైనా పరిపేసుకున్నాడుగా, ఏ మామా రా మామా కూర్చో అని చెప్పి పక్కన వాడిని కూర్చోబెట్టుకొని, ఇంకేంట్రా ఈరోజు ఏమొచ్చినాయిరా, ఆ పసుపు సీర అక్కను చూసినావా, 5 రూపాయలు వేసింది, నీకెంత వేసింది, ఒరే నాకేం వేయకుండా పోయిందిరా. ఇవేనేమో డిస్కషన్లు. ఈ లోపల దేవదూత వచ్చా నీళ్ళని కదిలిచ్చిపోతారు, ఎక్కడ ఎవడో ఒకటి దూకేసాడు ఆడ. వీడి జీవితం అంతా ఇదే గడిచిపోతా ఉంది. దేవుని దగ్గర నుంచి స్వరం లేదు, దేవుని దగ్గర నుంచి విజిటేషన్స్ లేవు. నో విజిటేషన్ అట్ ఆల్. ఒక దర్శనము లేదు, ఒక గోల్ లేదు, ఏమీ లేదు. ఎందుకన్నా ఆ మాట చెప్తున్నావు అంటే, ఆ యెరూషలేము దగ్గరికి, ఆ బెతెస్దా కోనేరు దగ్గరికి ప్రభు వచ్చి ఏమని అడిగాడమ్మా? చూడమ్మా ఒకసారి. ప్రభు వచ్చి ఏమని అడిగారు? యేసు వాడు పడి ఉండుట, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని. అమ్మ నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు నిన్ను చూడట్లేదని, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నా దగ్గరికి రాడనుకుంటా ఉన్నావేమో. యేసు వాడు పడి ఉండుట చూచాడంట. నువ్వు పడిపోయిన స్థితి దేవునికి తెలుసు. నీవు ఏం కావాలనుకుంటున్నావో కూడా దేవునికి తెలుసు. వాడు స్వస్థపడగోడుచున్నాడని ఎరిగి, అది ఏం సింబల్ చూపిస్తుందో తెలుసా? నీ ప్రిపరేషన్. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని విజిట్ చేయడమ్మా, ఎవరిని పడితే వాళ్ళని దర్శించడు, ఎవరిని పడితే వాళ్ళని ఆశీర్వదించడు. దేవుడు ఎవరికైతే ఆ కోరిక, ఆ డిజైర్ ఉంటుందో, ఆ ప్రిపరేషన్ ఉంటుందో వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నేను మీ అందరి దగ్గరకు వచ్చామా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను నేను చెప్తాను అంటే దాని అర్థం ఏంటంటే, మీరందరూ ఆశీర్వదింపబడటానికి అర్హులే. కానీ ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఎవరికైతే ఆ ఆకలి, ఆ తృష్ణ ఉందో వారిని ఆశీర్వదిస్తాడు ఆయన. దేవుడు నన్ను చెప్పాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు కదా అని చెప్పి పోయి ఇంట్లో కూర్చొని చిరంజీవి సినిమా పెట్టుకొని చూస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? నువ్వు చూడు చిరంజీవి వాడి కొడుకు కూడా డ్యాన్సులు వేస్తూ ఉంటారు, నువ్వు చూస్తూ ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటా అంటాడా దేవుడు? అంటాడా? నువ్వు బాగా ఎంజాయ్ చేయనా నా సినిమాలు చూస్తా, నేను నిన్ను దీవిస్తా ఉంటానులే. They were called many but chosen few. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన అందరికీ ఆహ్వానం ఉంది, ఇన్విటేషన్ ఫర్ ఎవ్రీబడి. కానీ ఆయన చూస్ చేసుకునేది కొందరిని. ఎవరిని ఎన్నుకుంటాడో తెలుసా? ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు. ఆయన 12 మంది అపోస్తలుల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఆ 12 మంది కూడా వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కాదు. దే వర్ ఫిషర్మ్యాన్, దే వర్ సిన్నర్స్. పాపులు ఉన్నారు, చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను పిలుచుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? వాళ్ళని ఎందుకు పిలిచాడో తెలుసా? ఈ లోకానికి చెప్పడానికి. ఈ లోకము ఎవడెవడైతే పనికి రాడు అన్నాడో దేవుడు వాళ్ళని వాడుకొని చూపిద్దాం అనుకుంటా ఉన్నాడు.
వలలను కడుక్కునేటటువంటి పేతురుని, సంఘానికి పునాదుల్లాగా నించోబెట్టేశాడు పేతురుని. బెన్యామీను అందరికంటే చిన్నవాడు, కట్ట కొనవాడు, అంతేనా? కొట్ట కొనవాడ, చిట్ట చివరివాడు బెన్యామీను. ఇశ్రాయేలు బెన్యామీనును ఆశీర్వదిస్తూ ఏమని ఆశీర్వదించాడో తెలుసా? చూద్దాం ఒకసారి. ఏమని ఆశీర్వదించాడు ఇశ్రాయేలు బెన్యామీనుని? ఆదికాండము 49వ అధ్యాయము 27వ వచనం. బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు, ఈ ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును. అమ్మ, ఏందమ్మా ఇది? నాకు చాలా ఏళ్ళు అర్థం కాలేదు తెలుసా. బెన్యామీనుడు ఏమని దీవిస్తా ఉన్నాడు ఇశ్రాయేలు? బెన్యామీనుడు ఏమని దీవిస్తా ఉన్నాడు? బెన్యామీను అంట ఏమంట? చీల్చునట్టి తోడేలు. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, ఉదయమందు ఎరను తిని, ఉదయమందు ఎరను తిని అస్తమయం అంటే ఈజ్ డివైడింగ్ ఎ డే. ఒక రోజును విభాగిస్తూ ఉన్నాడు. ఒక దినాన్ని 2 భాగాలుగా చేస్తూ ఉన్నాడు. ఆ రోజుని ఎట్లా డివైడ్ చేస్తున్నాడు అంటే సూర్యోదయమును సూర్యాస్తమయమును, సూర్యోదయమును సూర్యాస్తమయమును. ఏమంటా ఉన్నాడు? బెన్యామీను 2 విధాలుగా పనిచేస్తాడంట. బెన్యామీను చీల్చున్నట్టు తోడేలనంట. ఈ తోడేలు ఏం చేస్తుందంట అంటే ఉదయమున ఎరను తినును. అంటే ఇప్పుడు చూడండి అమ్మా, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలుకి మొదటి రాజు ఎవరు? సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? అవునా? సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు కదా. ఇప్పుడు చూడండి, సౌలు బెన్యామీను గోత్రానికి చెందినవాడు. కానీ సౌలు దేవుణ్ణి విడిచిపెట్టి ఇశ్రాయేలుని బాధించడం స్టార్ట్ చేశాడు. అవునా కాదా? అంటే ఆ యొక్క బెన్యామీను యొక్క క్యారెక్టర్ని ఎట్లా వర్ణిస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలు మొదట నీవు నా ప్రజల్ని బాధించేవాడివి, కానీ సాయంత్రం అయ్యేసరికి ఆ దోపుడు సొమ్మును నువ్వు పంచుతావంట. సాయంత్రం అంటే రోజు అయిపోయే టయానికి. అవునా? రోజు ఉదయమున అంటే ఉదయం మొదటి అవర్లో వేటాడి నువ్వు తింటావు, సాయంత్రం నా దోపుడు సొమ్మును పంచి పెడతావు. అంటే స్టార్టింగ్లో దేవుడు సౌలును రాజుగా చేస్తే సౌలు దానిని పోగొట్టుకున్నాడు. కానీ చివరిన అపోస్తలుడైన పౌలు ఎవరు? అపోస్తలుడైన పౌలు ఎవరమ్మా? ఏ గోత్రానికి చెందినవాడు? తెలుదా? ఏ గోత్రానికి చెందినవాడు అపోస్తలుడైన పౌలు? బెన్యామీను గోత్రం. అంటాడు కదా గలతీయులకు రాసిన పత్రికలో, నేను గమలీల పాదాల దగ్గర ధర్మశాస్త్రం అభ్యసించిన వాడను, నేను బెన్యామీను గోత్రము వాడను. నేను బెన్యామీను గోత్రంలో నుండి వచ్చాడు. ఇప్పుడు పౌలు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? మొదట సంఘమును హింసించినప్పటికీ నూతన నిబంధనలో సగానికి పైన అపోస్తలుడైన పౌలు రాసింది. అంటే దోపుడు సొమ్మును పంచుతాడంట. మీకు అర్థమైందా? దర్ ఇస్ అ ప్రొఫెసీ అబౌట్ అపోస్తల్ పాల్. ఇశ్రాయేలు అపోస్తలుడైన పౌలు గురించి ఆ రోజే చెప్పాడు. మొదట సంఘాన్ని హింసించి నిండొచ్చు, కానీ చివరిన ఆ పత్రికలు రాసి ఏం చేశాడంట? అందరికీ పంచాడు. దోపుడు సొమ్మును పంచుతాడు బెన్యామీను.
ఈ రోజున ఇంత విస్తారమైన ప్రత్యక్షత సువార్త వచ్చింది ఎవరి దగ్గర నుండి? బెన్యామీను గోత్రం నుండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాం? సరే, మళ్ళీ వచ్చేసేయండి. ఈ బెతెస్దా కోనేరు, యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి అతని నీవు స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, నీవు స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, వాడు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? మామూలుగా అయితే ఏం చెప్పాలా? అవును ప్రభువా, నేను స్వస్థపడగోరుచున్నానైనా, నన్ను స్వస్థపరుచున్నాయన, 38 ఏళ్ళు అయిపోయింది ప్రభువా. అది కదా వాడు మాట్లాడాలా. కానీ వాడు ఏమంటాడు కదా? కంప్లైంట్. జీవితం అంతా కంప్లైనింగే, బతుకంతా ఇంకొకడి మీద పడి ఏడవటం. వాడు నన్ను దింపలా, ఈడు నన్ను దింపలా, వాడు అడ్డొచ్చాడు, ఈడిడ్డొచ్చాడు, వాడు లాగేశాడు, ఇదే చెప్తా ఉన్నాడు వాడు. ఏమంటా ఉన్నాడు? అయ్యా నీళ్లు కదిలింపబడి నప్పుడు నిన్ను దించటానికి ఎవ్వరూ అవసరం లేదమ్మా. ఎందుకనంటే నిన్ను చూచిన దేవుడు, నీ మొర విన్న దేవుడు నిన్ను కటాక్షించటానికి ఆయన వచ్చాడు. ఆ రోజున వచ్చింది వాడిని స్వస్థపరచడానికి. మీకు ఇంకో విషయం తెలుసా? అసలు వచ్చింది ఎవరో కూడా వాడికి తెలియదు. ఎంత అజ్ఞానంలో బతుకుతున్నాడో చూడండి, ఎంత అజ్ఞానంలో బతుకుతున్నాడు. వచ్చింది ఎవరో కూడా తెలియట్లేదు వాడికి, స్వస్థపరిచింది ఎవరో కూడా తెలియట్లేదు వాడికి. అంటే ఆ కంఫర్ట్ జోన్లో వాడు అంత సుఖంగా హ్యాపీగా బతికేస్తా ఉన్నాడు. నో, నిన్ను చూడటానికి, నిన్ను కరుణించటానికి, నిన్ను కటాక్షించటానికి ఆయన వచ్చాడు. ఆయన కానీ నీ ప్రిపరేషన్ ఎట్లా ఉందో అడుగుతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడమ్మా? ఏమంటా ఉన్నాడు? నీవు స్వస్థపరగోరుచున్నావా అని ఆయన వానిని అడిగాను. అడుగగా ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరుపు, అమ్మ ఎందుకని పరుపు ఎత్తుకోమన్నాడు తెలుసా? ఒకవేళ పరుపు ఆడే ఉంటే మళ్ళీ రేపు పొద్దున వాడు వెళ్ళి మళ్ళీ వచ్చి ఆ పరుపు మీద కూర్చుంటాడు వాడు. అంతేనా? నువ్వు లేచి నీ పరుపు కూడా ఎత్తుకో, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలా. ఏ స్థలం అయితే నిన్ను బాధించిందో, ఏ స్థలములో అయితే నువ్వు 38 సంవత్సరాలు నువ్వు ఎదురు చూసావో, ఇక అక్కడ ఉండటానికి వీల్లేదు నువ్వు. ఎందుకనంటే అక్కడ నీకు అభివృద్ధి లేదు, అక్కడ నీకు గ్రోత్ లేదు. దేవుడు నీవు కోల్పోయిన ఆ 38 సంవత్సరాలను దేవుడు ఒక్క రోజులో ఇచ్చేస్తా ఉన్నాడు. 38 సంవత్సరాలుగా ఆ స్వస్థత కోసం ఎదురు చూచింది దేవుడు ఒక రోజులో ఇచ్చేసాడు. ఈ రోజున దేవదూత నీళ్లు కదిలించాల్సిన పని లేదు. ఈ రోజున ఆయన విడుదల చేసే మాట చాలు. ఆయన విడుదల చేసిన ఆ దేవుని యొక్క ఒక్క మాట చాలు, వాడి జీవితం మొత్తం మారిపోయింది. యోవేలు గ్రంథం 2:25-22 ఒకసారి చూడమ్మా. రెండు యోవేలు గ్రంథం 2. ఒక్క నిమిషం. మిడతలు తినివేసిన అని ఉందా?
చదువు. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నది, మిడతలు విడిచిన దానిని పసల పురుగులు తినివేసి ఉన్నది, పసల పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నది. భక్తులారా మేలుకొని కన్నీరు విడుగుడి, ద్రాక్షారస పానము చేయువారులారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయదు. ఎక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పండు సింహపు కోరల వంటిది, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నది, నా అంజూరపు చెట్లను తుత్తనీయగా కొరికి ఉన్నది. వెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయలు. పెరిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చును. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయేను. యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుతున్నారు. చదువు. పొలము పాడైపోయాను, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు అంగలార్చుతున్నారు. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యం నశించదు. కొత్త ద్రాక్షారసము లేకపోయేను, తైల వృక్షములు వాడిపోయేను, భూమి మీది పైరు చెడిపోయేను. గోధుమ కర్రలను యవన కర్రలను చూసి చేతగాళ్ళలారా సిగ్గునందుడి. ద్రాక్ష తోటల కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయేను, హాట్స్పాట్ ఆన్ చేయలేదు. నరులకు సంతోషం ఏమీ లేకపోయేది. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును ఈ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేది. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ ఈ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా దేవుని మందిరంలో సంతోషమును ఉత్సవమును నిలిచిపోయేది. మన ఆహారము నాశనమాయను, విత్తనము మంటి పెద్దల క్రింద కుళ్ళిపోవచ్చున్నది. పైరు కూలిపోయినందున ధాన్యపు కొట్లు వట్టి వాయను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నది. మేత లేక పశువులు బహుగా మూలుచున్నది. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నది. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. అంతా తోట చెట్లన్నిటినీ కాల్చివేసను. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోవటయు అగ్ని చేత మేత స్థలములు కాలిపోవటయు చూసి పశువులను నీకు మొరపెట్టుచున్నది. సీయోను కొండ మీద బాకా ఊడి. సెకండ్ వచ్చేసి నువ్వు ఎన్నో అధ్యాయం చదువు? అది మిడతలు అదే కదా. 2వ అధ్యాయం చదువమ్మా, 2:25. నేనేమో ఇంగ్లీష్ బైబిల్ చూస్తా ఉన్నా, నాకేమో దొరకట్లేదు. అమ్మ 2:25 అంటే నువ్వు ఒకటి చదివావా? 1వ అధ్యాయం అంతా చదివా? ఇప్పుడు నేను 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నావేమో నేను అనుకుంటున్నా. 2:25. మీరు కడుపారా తిని అమ్మా 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 పోన్లేండి, మంచిగా జరిగింది. ఇందాక చదివిందంత మంచిగా జరిగింది. మిడతలు వచ్చినాయి, గొంగళి పురుగులు వచ్చినాయి, చీడ పురుగులు వచ్చినాయి, అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ తినేసిన నీ పంట ఉంది చూసారా? ఆ పంటనంతా ఏంటంటమ్మా? తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా ఇత్తును. నువ్వు ఏదైతే కోల్పోయిన పంట అయితే ఉందో దానంతటిని దేవుడు మరలా నీకు తిరిగిస్తాను. 38 సంవత్సరములుగా ఎదురు చూసిన వీడి బతుకు ఆ రోజున మారిపోయింది. మారిపోయిన తర్వాత వీడు వెళ్ళిపోయి సినిమా థియేటర్లో లేడు. వీడు ఎక్కడున్నాడో తెలుసా? వీడు దేవాలయంలో పోయి కనపడ్డాడు. అమ్మా, మార్పు చెందిన జీవితము దేవుని సన్నిధిలో ఉంటుంది.
మార్పు చెందింది, వీడి జీవితం మార్పు చెందిందా లేదా అంటే సూచన ఏంటో తెలుసా? నీ కొడుకు నీ కూతురు మారారు, నీ కొడుకు నీ కూతురు అంటే మారిపోయారు, వాళ్ళ జీవితం మారింది అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు తలుపు తీసుకొని ఇంట్లోకి రాగానే వాళ్ళు బైబిల్ పట్టుకొని కూర్చొని నేను ఏంటారు, వాళ్ళు మోకాల పైన ప్రార్థన చేస్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు మారిపోయారని అర్థం. అట్టా లేకుండా నువ్వు వచ్చే టైంకి వాళ్ళు వేరే ఏదన్నా పాపపు పని చేస్తూ ఉన్నారు అనుకో, దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు మారలేదన్నా. వీడు మారిపోయిన తర్వాత, వీడు స్వస్థత పొందుకున్న తర్వాత, వీడికి మరలా కోల్పోయిన సంవత్సరములన్నిటినీ దేవుడు మరలా తిరిగి అనుగ్రహించిన తర్వాత వీడు ఎక్కడున్నాడో తెలుసా? వీడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు. అక్కడ తెలిసింది వాడిని స్వస్థపరిచింది యేసయ్య. చర్చ్ ఈజ్ ఓన్లీ ద ప్లేస్ దట్ రివీల్స్ జీసస్. యేసయ్యను నువ్వు తెలుసుకోవాలనంటే నువ్వు గూగుల్లో కాదు తెలుసుకోవాల్సింది. యేసయ్యను తెలియజేసేది ఎక్కడ తెలుసా? దేవుని మందిరం. దేవుని మందిరం. ఆ మందిరంలో అతడు యేసయ్య గురించి తెలుసుకున్నాడు. అంటే నన్ను స్వస్థపరిచింది యేసయ్య. నాకు తెలీదు నన్ను స్వస్థపరిచింది ఎవరో, కానీ ఆయన చెప్పాడు పరుపెత్తుకొని పో అన్నాడు, నేను వచ్చేసాను అంతే. ఆయన ఎవరో ఏంటో తెలీదు, కానీ ఆయన మాట్లాడిన ఆ మాట పైన విశ్వాసం. ఎందుకనంటే వాడి హృదయము ఆల్రెడీ ప్రిపేర్డ్ అయ్యి ఉంది. దేనికోసమో తెలుసా? స్వస్థత పొందాలా అని. నీ జీవితంలో నువ్వు కూడా మారాలి, నా జీవితం ఇలా ఉండాలా, నా జీవితం అలా ఉండాలి, ఒక 5 సంవత్సరాల తర్వాత నేను ఇది అవ్వాలా, 5 సంవత్సరాల తర్వాత నేను ఇది 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 అవ్వాలా అని నువ్వు అనుకున్నప్పుడు దానికి నువ్వు ఇక్కడ నుండే సిద్ధపడతావు. నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుకొని, లేకుంటే నువ్వు ఒక పెద్ద కోటీశ్వరుడు అవ్వాలనుకొని నువ్వు ఇక్కడ చేసేవన్నీ వేరే పనులైతే నువ్వు అవ్వగలుగుతావా? దానికి తగిన ఆ స్థాయికి తగినట్లుగా నువ్వు చదవాలా, ఆ స్థాయికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలా. అప్పుడే నువ్వు 5 సంవత్సరాల తర్వాత నువ్వు అది అవుతావు. వీడు ఎదురు చూస్తూ ఉన్నాడు 38 ఏళ్ళుగా. కానీ ఆశ్చర్యం ఏంటనంటే వాడి దగ్గరికి డైరెక్ట్గా యేసయ్యనే వచ్చేసాడు. ఇంకెవ్వరూ లేరు. ఇక అందరి కోసం దేవదూత వచ్చాడేమో, కానీ వీడి కోసం యేసయ్య దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? వాడు అక్కడ ఉండటం దేవునికి ఇష్టం లేదు. అమ్మ, నువ్వు కూడా ఎక్కడ స్ట్రక్ అయిపోయావో నాకు తెలియదు. ఏ ఆలోచనల దగ్గర నువ్వు స్ట్రక్ అయిపోయావో నాకు తెలియదు. నువ్వు అక్కడే ఆగిపోయావేమో, ఇంతేనేమో, మేమేం బాగుపడలేమేమో, మా బతుకులు ఇంతేనేమో, అరే మాకు వయసు అయిపోయింది కదా, ఇక మేమేం చేయలేమేమో అని నీ మైండ్లో నువ్వు స్ట్రక్ అయిపోయావు. చూసావా? దేవుడి రోజున ఆ యొక్క గోడల్ని విరగొడదాం అనుకుంటా ఉన్నాడు. 38 సంవత్సరాల తర్వాత వాడికి కొత్త జీవితం వచ్చిందమ్మా. 38 సంవత్సరాల తర్వాత వాడు బయటి ప్రపంచాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాడు. అప్పటి వరకు ఆ బెతెస్దా, కోనేరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే వీడి ఫ్రెండ్స్. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ మారిపోతా ఉన్నారు. ఇప్పుడు వాడి బ్రతుకు మారిపోతా ఉంది. ఇప్పుడు వాడి ప్లేస్ మారిపోతా ఉంది. వాడి స్థానం మార్చేసేసాడు దేవుడు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక నువ్వు వెయిట్ చేసింది చాలు. ఇంకా లేచి నీ పరుపు ఎత్తుకొని నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇటువైపు నువ్వు ఆలోచన కూడా చేయమాక. నీ గతంలోనికి నువ్వు తొంగి చూడటానికి కూడా వీలు లేదు. నీ గతం గురించి నువ్వు ఆలోచన చేయడానికి వీలు లేదు. నీ గతంలో నువ్వు ఎవడైనా అయి ఉండొచ్చు, నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా అయి ఉండొచ్చు, కానీ దేవుడు ఈరోజున దాన్ని ఏవి జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే ఇంకా చాలు, ఇంకా లే అంటా ఉన్నాడు. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి వచ్చింది. కానీ లేచి వెళ్ళిపోతే సరిపోదు, నీ పరుపు కూడా ఎత్తుకొని వెళ్ళిపో. ఎందుకో తెలుసా? ఆ పరుపు ఉందనుకో, నువ్వు మళ్ళా వస్తావు అక్కడికి. నువ్వు మళ్ళా వచ్చి ఆ పరుపు మీద కూర్చుంటావు. నువ్వు మారిన నీ జీవితము ఇక నూతనంగా ఉండాలే, కానీ మరలా గతంలోనికి రావడానికి వీలు లేదు. దేవుడు ఈ రోజున నీకు ఆ అధికారం ఇచ్చాడు. ఆయన తన వాక్యముని ఇచ్చాడు నీకు. ఆ వాక్యమును తీసుకొని నీ బతుకును నువ్వు మార్చుకుంటూ వెళ్ళిపో. నడుచుకుంటూ పో అన్నాడు కదా. నీ పరుపు ఎత్తుకొని ఇక్కడ నుండి వెళ్ళుము అంటే అర్థం ఏంటో తెలుసా? మనం విశ్వాసంలో ఎట్లా నడుస్తామండి? మనం వెలిచూపుల వల్ల నడుచువారం కాదు, మనం విశ్వాస మూలంగా నడుచువారము. మనం విశ్వాసంతో నడిచే వాళ్ళము. మనము నడక ఎట్లా ఉండాలంటే విశ్వాసంతో ఉండాలి నడక.
విశ్వాసం అనేది స్టోర్ చేసి పెట్టుకుంటే అయ్యేది కాదమ్మా. మీకు ఎప్పుడైనా తెలుసా? నేను మొన్న ఈ మధ్య మా ఓనర్తో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన సోలార్ పెట్టించుకున్నాడు, సోలార్ కరెంటు పెట్టించుకున్నాడు. సోలార్ లోపల ఇంట్లో ఇన్వర్టర్ పాడైపోయిందంట, రిపేర్ కోసం వస్తున్నారండి అని. అదే మీకు సోలార్ ఉంది కదా అన్న, నాకు తెలియక సోలార్ ఉంటే అని అన్నాడు. అంటే సోలార్ ఉంటే కరెంట్ ఉంటుంది కదా అంటే, అట్లా కాదండి, సోలార్ మనము వాడుకునే కాదు, సోలార్లో ఉత్పత్తి అయిన కరెంట్ని మనం గవర్నమెంట్ వాడికి అమ్ముతాం, అందుకే వాడు మనకు సబ్సిడీ ఇస్తాడు. అంటే కరెంటు మనం ఉత్పత్తి చేసి దాన్ని మనం దాచుకోలేము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పవర్ గ్రిడ్ ఉందా, మన VTPS ఉందా, అక్కడ కరెంటు తయారవుతుంది కదా, తయారైన తర్వాత ఆ కరెంటుని వాడు ఏదైనా ఒక రూమ్లో దాచుకుందాం అనుకుంటే కుదరదు. కరెంటుని ఎవడు దాచే టెక్నాలజీ తేలే. ఇంకా కరెంటును దాచలేరు, అది ఉత్పత్తి అవుతూ ఉంటే దాన్ని వాడుకుంటూ ఉండాలి. మనం అంతే, మనం వాడుకుంటూ పోవాలి దాన్ని. అంటే ఏ రోజుకి ఆ రోజు కొత్త కరెంటే. వాటనన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి గ్రిడ్లు ఉంటాయి. ఇప్పుడు NTPC ఉంది కదా, అది గ్రిడ్, అది పవర్ గ్రిడ్, అది పవర్ని గ్రిడ్ చేస్తుంది, అంటే విభాగిస్తుంది పవర్ని. రకరకాల చోట్లకు పంపించే ట్రాన్స్పోర్ట్ స్టేషన్ అది. కరెంట్ అక్కడ నుండి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ట్రాన్స్ఫార్మర్లకు, సబ్స్టేషన్స్కి పంపిస్తుంది. సబ్స్టేషన్ నుండి ట్రాన్స్ఫార్మర్లోంచి మీ ఇంటికి కరెంటు. మీకు అర్థమవుతుందా? సో కరెంటుని మనము దాచలేము, అది వాడుకోవటమే. కానీ ఇన్వర్టర్లు ఉంటాయి చిన్నవి, అవి ఏంటంటే బ్యాటరీలు ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారని అంటే, కరెంట్ ఉన్నప్పుడు ఆ బ్యాటరీని ఛార్జింగ్ చేసుకుంటారు, కరెంటు పోయినప్పుడు ఈ బ్యాటరీ ఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి కరెంటు పోకుండా మళ్ళీ కరెంట్ సప్లై ఇస్తుంది. మళ్ళీ కరెంట్ రాగానే ఇది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప కరెంటును ఎవరము స్టోర్ చేయలేము. అట్లాగే విశ్వాసమును కూడా ఎవరు స్టోర్ చేయరు, చేసుకోలేము. ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా అని చెప్పేసి ఓ నెల రోజుల తర్వాత పెట్టేది వచ్చి నెల రోజుల తర్వాత తినగలుగుతామా? ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా పడైపోయింది, అవునా కాదా? మరి ఎప్పుడో రక్షణ పొందినప్పుడు వచ్చింది నీకు విశ్వాసం, దాన్నే వాడతా ఉన్నాం. కానీ ఎప్పుడో రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావు, ఇంకా ఇప్పుడు ఉంటాడు అనుకున్నావా? అందుకే ప్రతిరోజు నువ్వు నిన్నేం చేసుకోవాలి తెలుసా? విశ్వాసంతో నువ్వు నింపుకోవాలా. లేదన్నా అప్పుడెప్పుడో నాకు వచ్చేసింది, పరిశుద్ధాత్ముడు నా పైనకి వచ్చేసాడు, ఇంకా అవసరం లేదు నాకు, కరెంట్ లాగే ఉంటుంది. అందుకే నువ్వు శక్తి లేని క్రైస్తవుడిగా బతుకుతావు అన్న. నేను ఎందుకు శక్తి లేదని అంటే, ప్రతిరోజు నువ్వు డ్రా చేసుకోవాలి దేవుడి దగ్గర నుండి. బ్యాంకులో డబ్బులు కాదు, విశ్వాసాన్ని. ఆ విశ్వాసమును ప్రతిరోజు నీ హృదయంలో ఎట్లా వస్తుంది విశ్వాసం? విశ్వాసం ఎట్లా వస్తుంది? ఏం వింటే వస్తుంది? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన విశ్వాసం వస్తుంది. యేసయ్య గురించి వింటా ఉంటే విశ్వాసం వస్తుంది, ఏది పడుతుంది కాదు. మరణమును వింటే మరణం వస్తుంది నీ బయటికి. కానీ నీకు జీవం కావాలంటే నువ్వు యేసయ్య గురించి వినాలా. అప్పుడు ఆ విశ్వాసం వచ్చిన తర్వాత ఆ విశ్వాసాన్ని నువ్వు వాడాలా. ఏ రోజు విశ్వాసం ఆ రోజే వాడేసేయాలా. అన్న నాకు ఈరోజు విశ్వాసం, ఆదివారం అన్నా నువ్వు చెప్పిన వాక్యం సూపర్ అన్న, ఫుల్ విశ్వాసం వచ్చేసిందన్న నాకు, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయి వాడతాను. నెక్స్ట్ వీక్ కాదు, గంటకు అయిపోయిద్ది, గంటలో వాడేయాలా. మళ్ళీ కొత్త విశ్వాసం తెచ్చుకోవాలా, దాన్ని వాడేయాలా, ఎప్పటికప్పుడు వాడేయాలా. వచ్చిన విశ్వాసం వచ్చినట్లు వాడేయాలా. లాస్ట్ వీక్ చెప్పాను, ఇప్పటి వరకు ఎంత మాట్లాడాలో నాకు తెలీదు. మాట్లాడమని చెప్పాను, కొండలతో మాట్లాడమన్నా. మాట్లాడదాంలే, ఉంటుందిలే, పడి ఉండని విశ్వాసం. రోజు రోజు కొంచెం పెంచుకుంటూ పోతే ఒకసారి పెద్దగా అయింది కదా, అప్పుడు అంతా కలిపి ఒకేసారి వాడతాం. ఉండదు, ఖాళీ అయిపోయి ఉంటుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో నడవటం అంటే అది. నీ పరిపెత్తుకొని నువ్వు నడువు అని అంటే నువ్వు ఇంక విశ్వాసంలో నడవాలి అని అర్థం. కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత, ఇశ్రాయేలీయులు కనాను దేశంలోకి వచ్చిన తర్వాత, ఆ గిల్గాలు అనే ప్రాంతము దగ్గరికి వచ్చిన తర్వాత మన్నా ఆగిపోయింది. మన్నా ఎందుకు ఆగిపోయింది? అంటే ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ మన్నా పడతా ఉంటే మన్నాను తినకుండా కూర్చున్నారు వాళ్ళు. సోమరిపోతులు అయిపోయారు. కంఫర్ట్ జోన్ బాగుంది, ఇక్కడ నుండి మన్నా రాదురా, నువ్వు ఇంకా వాగ్దాన దేశంలోకి వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు విశ్వాస మూలంగా వెళ్ళిపోయి విత్తనం నాటు.
విత్తనమును నమ్మి నాటు. అంతే కదా, మీరు విత్తనం నాటేటప్పుడు మంచి పంట వస్తుందని నమ్మే కదా వేస్తారు. అట కాకుండా వడ్లేనా వడ్లు నాటేటప్పుడు నాయనా ఈరోజు చూడు జొన్న పంట భలే వస్తుంది చూడు నెక్స్ట్ 3 నెలలకు అని పోయి వడ్లు నాటుతావా? నువ్వు ఏది నాటితే అదే వస్తుంది. ఈ రోజున నీ విశ్వాసం ఏది నాటుతున్నావు? అట్లా నువ్వు నమ్మి నాటితే అది ఫలం ఇస్తుంది నీకు. నడవటం అంటే అది. విశ్వాసులు నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవించు. నీతిమంతులు రొట్టె వలన మాత్రమే కాదంట, విశ్వాసము వలన జీవిస్తారు. మన ఊపిరి మనం పీల్చుకునేది, మనం తినేది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? ఎక్కడి నుండి వస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంక నీ జీవితాన్ని మారుద్దాం అనుకుంటా ఉన్నాడమ్మా. ఇక నువ్వు వెయిట్ చేసింది చాలు. ఎన్ని రోజులు నువ్వు చూసిన కష్టాలు, నీ రోగులు, నీ ఫ్రెండ్స్ ఇంకా చాలు. ఇక నీ జీవితాన్ని మార్చు. యేసయ్య నీ జీవితంలోనికి వచ్చాడు. ఆయన నిన్ను ఇంకా బయలుదేరి విశ్వాసంలో నడవమంటా ఉన్నాడు. నువ్వు వెళ్ళిపోయి ప్రతి కొండతో, ప్రతి కమ్మల చెట్టుతో, ప్రతి చచ్చిపోయిన ఆ ఎముకలతో, ఎండిపోయిన ఎముకలతో పోయి మాట్లాడు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో లేచి నించున్నామా? ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.